గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ప్రెనిక్ నర్వ్ ట్యూమర్ క్లిష్టమైన అరుదైన ఆపరేషన్ చేసిన డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ గోవింద నాయక్ బృందం వివరాల్లోకి వెళితే పేషెంట్ పేరు మొహమ్మద్. యనమదల ఊరు నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి జనరల్ డిపార్ట్మెంట్కి తేదీ ఎడమవైపున మెడ దగ్గర కణితితో రావటం జరిగింది. జనరల్ సర్జరీ 3వ యూనిట్ అసోసియేషన్ ప్రొఫెసర్ గోవింద నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలను చేసి అది లింఫ్ నోడ్ కావచ్చు అని స్కానింగ్కి పంపించారు. మెడ ఎడమవైపున వచ్చిన గడ్డ అత్యంత అరుదైన నరం నుంచి వచ్చిన ట్యూమర్గా గుర్తించారు. ఈ కణితి వేగస్ నర్వ్ నుంచి వచ్చిందని గుర్తించి వేగస్ నర్వ్ నుంచి వచ్చిన షానోమాని నిర్ణయించారు. సూది పరీక్ష మొదలగు పరీక్షలు కూడా చేసి దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని నిర్ణయించి ఆపరేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్. మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూమర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, especially the third and the second units surgeons who have done this surgery. Schwannoma from the phrenic nerve అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంట్ పనివాళ్ళు పవర్ ఉండగా కరెంట్ స్తంభం పైన పనిచేసినట్లు ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఒక పక్కన కరెక్ట్ ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి వాపు తగ్గిపోయి మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం ఒక స్కిల్ఫుల్ సర్జనే చేయగలరు. అలాంటి గొప్ప సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ మన హాస్పిటల్ జిహెచ్లో ఉంటే మనకి అందరికి గర్వకారణం. అలాగే డాక్టర్ గోవింద మనం ఓపెన్ చేయడం జరిగింది. కెరటిడ్ ట్రయాంగిల్ లో ఉన్న కెరటిడ్ షీత్ ఓపెన్ చేస్తే వేగస్ నర్వ్ మామూలుగానే ఉంది. కామన్ కెరటిడ్ ఆర్టరీ కానీ కెరటిడ్ బల్బ్ కానీ ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ కూడా మంచిగా ఉన్నాయి. ఇంటర్నల్ జుగులార్ వెయిన్ కూడా ఉంది. దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి, స్కెలిన్ మజిల్స్ అనేవి. వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెనిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూమర్ని మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఇది ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్ మనం తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అది చాలా డిఫికల్ట్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి. అవి కామన్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ఉంటాయి. వాటికి పోస్టీరియర్ గా వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నర్వ్గా మనం ఫ్రెనిక్ నర్వ్ తీసుకుంటాం. ఈ ఫ్రెనిక్ నర్వ్ కి వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయి ఉన్నాయి. లిటరేచర్ లో కూడా ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రెనిక్ నర్వ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేసి ఫ్రోజన్ సెక్షన్ కూడా పంపించి ఫ్రోజన్ సెక్షన్లో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని ఆ ట్యూమర్ని ఎనిక్యులేషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఫ్రెనిక్ నర్వ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. మ్యాలిగ్నెన్సీ అయితే మొత్తం తీసేస్తే డయాఫ్రమ్ అనే మజిల్ కూడా ప్యారలైజ్ అయ్యి ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అరుదైన జబ్బుగా కూడా మనం పరిగణించాల్సి వస్తూ ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు నేను ఈ 30 years ఎప్పుడు ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్స్ ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడటం. లిటరేచర్లో కూడా చాలా తక్కువ రిపోర్ట్ అయి ఉంది. శ్వానోమా అరైజింగ్ ఫ్రమ్ ది ఫ్రెనిక్ నర్వ్ అనేది పని చేసుకుంటా ఉంటాను. ఇట్లా పని చేసుకుంటా వచ్చింది. ఇట్లా ఇంటికాడ చూపించుకున్నాను ఆర్పి డాక్టర్ కాడ. ఒక వారం మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు. ఆటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అక్కడ ఇవన్నీ ఏం చెప్పలేదు, పెద్ద సర్జరీ అది ఇదని ఏం చెప్పలేదు. సర్జరీ చేయించుకోయా అన్నారు. సర్జరీ చేయించుకున్నాను అనుకున్నాకే కొద్దిగా ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయించుకోలేకపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 వారాలు మెడిసిన్ వాడారు సార్, తగ్గలేదు. లాభం లేదు, జాయిన్ అవ్వయా అన్నారు. జాయిన్ అయిన తర్వాత టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ బాగా ఇబ్బంది, కష్టం, పెద్దసార్లు చేయాలి, వాళ్ళు మేము చెప్తాము అని చెప్పి సార్ గోవింద్ సార్ చేయించారు. సార్ ఆపరేషన్ చేశారు. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది. గడ్డు ఉందని వచ్చాను సార్ అసలు మామూలుగా చూపించుకోవడానికి.
ఒక 4 వారాలు మెడిసిన్ ఇచ్చారు. తర్వాత ఇక జాయిన్ అవ్వమన్నారు. మెడిసిన్కి తగ్గలా జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత టెస్టులు మొత్తం అయిపోయినాయి. టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత ఒక వారం ఇంటికి వెళ్ళి రాయా అన్నారు. ఇంటికి వెళ్ళి వచ్చాను. బుధవారం రోజు వచ్చాను. గురువారం రోజు సార్లు చూశారు, పెద్ద సార్లు. శుక్రవారం రోజు ఆపరేషన్ చేసేసారు.